వామ్మో! ఇదేం సునామీరా బాబు! రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమా థియేటర్లలో దుమ్ము లేపుతోంది. ఆంధ్ర, నైజాం, సీడెడ్ మాత్రమే కాకుండా హిందీ బెల్ట్ రాష్ట్రాలతో తుఫాన్ సృష్టిస్తోంది. సినీ విశ్లేషకుల అంచనాలనే పటాపంచలు చేస్తూ కేవలం 14 రోజుల్లోనే 1000 కోట్ల మార్కెట్ను టచ్ చేసి బాక్సాఫీస్ను బద్దలు కొట్టేసింది. 'దంగల్', 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమాలు సాధించలేని గ్రేటెస్ట్ వసూళ్లతో వరల్డ్ వైడ్ వారెవ్వా అనిపించింది. భారతీయులు అధికంగా ఉంటే ఉత్తర అమెరికానే కాకుండా అన్ని అమెరికన్ థియేటర్లలోనూ కిర్రాక్ పెర్ఫార్మెన్స్ చూపించి పిచ్చెక్కించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు క్రియేట్ చేసిన అన్ని రికార్డులను ఒక్కొక్కటిగా చించేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 253 కోట్లు రాబట్టగా కర్ణాటక నుంచి 60 కోట్లు, తమిళనాడు నుంచి 40 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు రాబట్టింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల నుంచి ఏకంగా 263 కోట్లు రాబట్టి రికార్డుల రారాజుగా నిలిచింది. దాంతో ఈ సినిమా ఒక్క ఇండియాలోనే 670 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో $18 మిలియన్ వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో 145 కోట్లన్నమాట. ఇతర దేశాల్లోనూ ఈ సినిమా దాదాపు 14 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రారాజుగా నిలిచిన పొనియన్ సెల్వన్, బాహుబలి 2, జైలర్, లియో కలెక్షన్లను కల్కి ఇట్టే దాటేసింది. మొత్తం 948 కోట్ల గ్రాస్ మార్క్ను నిన్నే దాటేగా ఇవాల్టి వసూళ్లను కలుపుకుంటే 1000 కోట్ల మార్కును ఇట్టే చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రికార్డులను క్రియేట్ చేసిన భారతీయ సినిమాల సరసన కల్కి చేరేసింది. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ సినిమాలు టాప్ 2లో ఉండగా ఈ వీకెండ్ వసూళ్లను కలుపుకుంటే ఇట్టే ట్రిపుల్ ఆర్ను బీట్ చేయగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాహుబలి 2 టాప్లో ఉండగా తర్వాత ట్రిపుల్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంది. కల్కి జోరు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ స్థానాన్ని రీప్లేస్ చేసేలాగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా భారతీయ సినిమాల్లో దంగల్ మొదటి స్థానంలో ఉండగా బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. కల్కి రికార్డ్స్ ఇలాగే కొనసాగితే భారత్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా చోటు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిగ్గజ తారాగణం, అందులోని డివోషనల్ టచ్, మంచి కంటెంట్తో సినిమా ఉండటంతో అభిమానులు సినిమాను నెత్తికెత్తుకున్నారు. ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లను రాబట్టి తనకు తానే సాటిగా సినిమా టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ అయి 14 రోజులు దాటినా వసూళ్లు మాత్రం తగ్గేదే లేదు అంటున్నాయి. ఇక ఇప్పుడు ఎలాగో వీకెండ్ దగ్గరకొస్తోంది. ఆ సమయంలో వసూళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇది ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసి తీరుతుంది. సినిమా క్లింప్స్ నుంచి మొదలు పెడితే ట్రైలర్, టీజర్లతో హాలీవుడ్ను తలదన్నేలా గ్రాఫిక్స్ ఉండటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. దానికి తోడు మైథాలజీ బ్యాక్ డ్రాప్ గా తీసుకుని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతో సినిమా వేరే లెవెల్ కు వెళ్లిపోయింది.